మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటు విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ సామాజిక వర్గాలను ఓసీలో చేర్చి వారి భవిష్యత్తును నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. గంగలకుర్రు అగ్రహారంలో ఏర్పాటు చేసిన శెట్టిబాలజు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఏపీలో బీసీలుగా ఉన్న శెట్టిబాలజు సామాజిక వర్గానికి చెందిన వారు ఎందరో ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారని తెలిపారు. అత్యంత చైతన్యవంతం కలిగిన గ్రామంగా ఈ గంగలకూరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని హక్కులు కోల్పోతున్నప్పుడు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ వెంటనే చైతన్యంగా అందరూ ఒక చోటకి చేరి హక్కుల సాధన కోసం పోరాడుతూ ఉంటారు. అలాగే ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాన్ని బేస్మెంట్గా చేసుకుని తర్వాత పార్టీలు అనే పునాదులు వేసి మరి పైకి వస్తూ ఉంటారు నాయకులందరూ. అలాగే చాలామంది నాయకులు కూడా రావడం జరిగింది. ఇక్కడికి ముఖ్యంగా అందరి నేతలు, చుట్టుపక్కల అందరి నేతలు కూడా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కలవరపరిచే విషయం, మరి ఎక్కడ అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో కళ్యాణ మండపం లేదు, అది కావాలని చెప్పి కూడా కొంతమంది నేతలు అనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పాదయాత్ర వస్తున్నప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని విషయం మీద సైట్ కోసం అన్వేషిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో సైట్ కూడా ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్, కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన మీరా కుమార్ గారు కూడా మరి ఆయన అక్కడ శెట్టిబల్జీలని ఓసీల్లోకి పెట్టి కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసినటువంటి